హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది కదా, ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. కొద్దిగా జీలకర్రని, అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసాను. అలాగే 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు పసుపు వేసుకోవాలి. నేను ముందుగానే కాకరకాయలను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. సింపుల్ అండి. ఇలా కాకరకాయ కర్రీ ఇలా ఫ్రై కాకుండా, ఇలా కర్రీ కాకుండా నార్మల్గా చేశాను. మీరు కూడా చేయండి ఇలాగే. ఇలా సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతాయి కదా కాకరకాయ ముక్కలు. ఇలా ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా కాకరకాయ ముక్కలు. మంచిగా చేదు లేకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందండి కాకరకాయ కర్రీ. తర్వాత కాకరకాయ ముక్కలు ఉడికాయి. ఇప్పుడు కారం వేసి కలుపుకోవాలి. తొందరగా అడుగంటుతుందండి. నేను కొద్దిగానే చేశాను కాకరకాయ కర్రీ. తర్వాత లాస్ట్లో ధనియాల పౌడర్ని వేసుకోవాలి. నేను ముందుగానే సాల్ట్ వేసాను కదా. తర్వాత కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా కాకరకాయ కర్రీ ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.